अस्सलाम वालेकुम। आरबीएन न्यूज़ में आपका खैर मकदम करते हैं। आइए तफसील से पहले नजर डालते हैं आज की अहम खबरों पर। जैसा कि आप जानते हैं कि भैंसा मुदल एमएलए रामाराव पटेल साहब का आज बर्थडे था और तमाम बीजेपी के कार्यकर्ता ने उनकी फ़ोटो को चेहरे पे अपने लगा कर तमाम लोगों ने रामाराव पटेल साहब को मुबारकबाद दी और केक काट कर उनका सम्मान किया। और जैसे कि जानते हैं फ़िरोज़ साहब जो जानते हैं उन्होंने भी रामाराव पटेल साहब को मुबारकबाद दी और केक काट के उनको बहुत बहुत मुबारकबाद दी। और जैसे कि आप जानते हैं कि काटन फैक्ट्री में एक खुशी का माहौल नज़र आ रहा था। आइए देखते हैं, रिपोर्ट है हमारे आरबीएन के नुमाइंदे प्रकाश की रिपोर्ट। आइए नज़र डालते हैं। बीजेपी के मोहन पटेल ने आज इंसानियत दिखाते हुए एक अच्छा काम किया। जैसा कि आप जानते हैं कि पिपरी में कुछ दिन कबल पहले एक 60 लाख के मुस्लिम का आदमी का इंतकाल हो गया था, लेकिन आज मोहन पटेल साहब ने आज उसके घर पे पहुंचकर उसे पुरसा दिया और उनकी बीवी को हिम्मत दी और साथ ही साथ 10,000 रुपये का चेक उनके हवाले किया और उनसे कहा है कि आप घबराने की कोई ज़रूरत नहीं है, कुछ हुआ तो हम मदद के लिए आपके साथ में रहेंगे और हमेशा आपकी मदद करेंगे। कोई जो हो गया सो हो चुका, आप घबराने की कोई ज़रूरत नहीं है, ये पुरसा दिया और मोहन पटेल ने अपनी इंसानियत दिखाते हुए ये फ़र्ज़ अंजाम दिया। आइए देखते हैं, रिपोर्ट है हमारे आरबीएन के नुमाइंदे प्रकाश की रिपोर्ट। आइए नज़र। शेख मक्तूम अने వ్యవసాయం పనిచేసుకునే వ్యక్తి తన ఇంట్లో కరెంట్ రావడం లేదని ఎలక్ట్రికల్ పోల్ దగ్గర వెళ్ళిన సమయంలో అక్కడ షాక్ రావడం,
మరి ఆయన అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. మరి వార్త గ్రామస్తుల ద్వారా, పత్రికా సోదరుల ద్వారా తెలుసుకొని మరి కుటుంబ సభ్యులకు వాళ్ళకు ధైర్యం ఇవ్వడానికి ఈరోజు ఈ పిప్రి గ్రామానికి రావడం జరిగింది. మరి వీళ్ళకి ఎలాంటి జీవనాధారం లేదు, వ్యవసాయం లేదు, రెక్కాడితేనే దొక్కాడే పరిస్థితిలో వీళ్ళ కుటుంబం ఉంది. మరి ఇది తెలుసుకొని మోహన్ రావు ప్రజా ట్రస్ట్ ద్వారా వీళ్ళకి కొంత ఆర్థిక సాయం చేయడానికి వచ్చాము. ఆర్థిక సాయం గ్రామస్తుల చేతుల మీదుగా ఇక్కడ అందించడం జరుగుతుంది. నియోజకవర్గంలోని ఎక్కడ ఆకస్మిక అనుకోని సంఘటనలు జరిగినప్పుడు మా ప్రజా ట్రస్ట్ ముందుండి ఆపదలో ఉన్న ప్రజలకు అండగా ఉంటామని మరి పత్రికా ముఖంగా, గ్రామస్తుల ముఖంగా తెలియజేయడం జరుగుతుంది. आज भैंसा एएसपी और रूरल टाउन सीए ने मिलकर तमाम विलेज के सरपंचों को बुलाकर एक प्रोग्राम अमल में लाया। जैसा कि आप जानते हैं कि नवरात्रि का प्रोग्राम है, गणेश का उत्सव है, और इसलिए तमाम एएसपी ने तमाम लोगों से कहा है कि अगर कहीं भी कुछ नज़र गलत हो रहा है तो आप अपने कानून को हाथ में ना लें और हमें इत्तला दें। हम आकर उस पर एक्शन लेंगे और जल्द से जल्द उस पर तवज्जो देंगे और मसला हल करेंगे। लेकिन आप लोगों से अदबन गुजारिश की जाती है कि आप कोई भी कानून को हाथ में ना लें और आशा वर्कर की मदद करें। आशा वर्कर जो काम कर रहे हैं बढ़िया काम कर रहे हैं। आइए देखते हैं, रिपोर्ट है हमारे आरबीएन के नुमाइंदे प्रकाश की रिपोर्ट। आइए नजर। నవరాత్రి ఉత్సవాలు కూడా ప్రశాంతంగా జరగాలి. నవరాత్రి ఉత్సవాలకు కూడా మాట్లాడతాము విలేజెస్తోనే, దాని కొరకు పిలిపించాము. అదేవిధంగా చిన్న చిన్న గొడవలు ఏదున్నా కూడా మా దృష్టిలో తీసుకురండి. మీ అంతలో మీరు డిసిజన్ తీసుకోకండి. ఒకటి తర్వాత ఇప్పుడు ఇక్కడికి వచ్చేసిన మన దయగామన సర్పంచ్ విలేజ్ ఎల్డర్ చెప్పిన విధంగా వారి గురించి కూడా మేము ఎంక్వైరీ చేస్తాం. అది కూడా చూస్తాం, దాన్ని క్లియర్ చేయడానికి, ఫైల్ క్లియర్ చేయడానికి చూస్తాం. ఇంకా విలేజ్ వాళ్ళు చెప్పిన చిన్న చిన్న ఇష్యూస్ కూడా మేము నోట్ చేసుకున్నాము. అవన్నీ కూడా మేము ఆ టైంలో, ఆన్ ద టైంలో అన్నీ రెక్టిఫై చేయడానికి 100% కృషి చేస్తాము. దానికన్నా మీరు కూడా మాకు సపోర్ట్ ఉండాలి. ఈ టీం అంతా పిలిపించడానికి రీజన్ ఏంటంటే అక్కడ ఏదైనా గొడవ జరిగితే మీకన్నా మా దగ్గర ఉండాలి. ఒకటి. రెండోది ఏంటంటే ఏదైనా చిన్న చిన్న అఫెన్స్ అవుతున్నాయి, దొంగతనాలు. మన ప్రతి విలేజ్లో దొంగతనాలు అవుతున్నప్పుడు మీరు మా పిఎస్కి రావాలి, మీరు మా కాంటాక్ట్ కావాలి. సస్పెక్ట్స్ అందరూ మీరు ఏం చేయాలంటే, సార్ నేను ఇక్కడనే ఉన్న ఊర్లో అక్కడ దొంగతనం అయిందంటే తెలిసింది నాకు, సార్ నేను ఆ క్రైమ్లో ఇన్వాల్వ్ లేను అని చెప్పాలి. మీరు ఎవరు వస్తలేరు ఇక్కడికి. అది కూడా ఒక రీజన్ చెప్తున్నాను మీకు. ఇప్పుడు ఎక్కువ పెరిగిపోతున్నాయి కాబట్టి దయగామతో చాలామంది ఉన్నారు. ఆ దయగామలో కూడా ఒక దొంగతనం జరిగిందంటే అక్కడ ఉన్న సస్పెక్ట్స్ అందరూ ఎస్ఐని మీట్ కావాలి. ఈసారి ఒకవేళ రాకపోతే మాత్రం మీ గురించి మళ్ళీ పిలిపించేసేసి మిమ్మల్ని ఒకసారి ఏడున్నారు ఏంటిది అదంతా మళ్ళీ ఒక 10-15 రోజులు మీకే టైం వేస్ట్. అలా చేసుకోకండి, ఓకేనా? మెసేజ్ పెట్టండి ఎస్ఐ గారు, నేను ఉన్నా సార్, అవైలబుల్గా ఉన్నానని. సార్ నేను ఈయనే ఉన్నా సార్, ఎటు పోలేదని. యూత్ పిల్లలు చెప్పలేదంటే ఖచ్చితంగా అందులో ఉన్నారనే అనుకుంటాం మేము. చిన్నగా ఏదైనా తలిగిందనుకో ఖచ్చితంగా తీసుకొని వచ్చేస్తాం. కాబట్టి మీరు సస్పెక్ట్స్ చెప్పేది మేము ముందు క్లియర్గా చెప్తున్నాను. ఏదైనా దొంగతనాలు అయితే ఖచ్చితంగా చేసుకో రావాలి. ఇక్కడ ప్రజెన్స్ ఉండాలి, అటెండెన్స్ చేసుకొని పోవాలి మీరు. అయితే ఏమవుతుందంటే అక్కడ ఇష్యూ మీ పైన రాకుండా అవకాశం ఉంటుంది. ఇదే అవకాశం చేసుకొని మీరు ఇంకొక ప్రయత్నం చేసినా కూడా అది కూడా ఉంటుంది, అందులో రెండు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఈరోజు ఈ ప్రోగ్రాంకు సక్సెస్ కావడానికి ప్రయత్నించిన చేసిన ఎస్ఐ గారికి, అదేవిధంగా సిబ్బందికి, అదేవిధంగా ఈ ప్రోగ్రాం కవర్ చేయడానికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ, అదేవిధంగా ఈ యొక్క గణేష్ నవరాత్రి ఉత్సవాల గురించి మంచి చెడులు చేయవలసిన పనులు తర్వాత ఏ విధంగా ఉంటే బాగుంటుందని మన గురించి వివరించేసేసి అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పిన మన యొక్క ఏఎస్పీ గారికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. వాళ్ళని కూడా ఈ సందర్భంగా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు ముందు వస్తున్న ఫెస్టివల్స్ మనకు గణేష్, దుర్గమాత ఫెస్టివల్స్, అన్ని ఫెస్టివల్స్ మన యొక్క మండలంలో ఘనంగా నిర్వహించాం. దీనికి
కొరకు ఎలాంటి చిన్న సంఘటన జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో మనల్ని అందరూ తిరగడం జరిగింది. ఇందులో ముఖ్యంగా గణేష్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నప్పుడు విలేజ్లో ఒకరిద్దరు ఉన్నారు, అందులో గ్రామ పెద్దలు ఉన్నారు, సర్పంచ్ ఉన్నారు. వీరు కూడా మీరు వచ్చినప్పుడు దాఖలాలు ఈసారి మాత్రం అందరికీ చెప్తున్నాము. ఎందుకంటే రోజు రోజు జనరేషన్ పెరుగుతుంది, మాట అనేది పెరుగుతుంది. ప్రతిదీ కూడా చిన్న విషయమే పెద్దగా ఉంటుంది. మనం ఏంటంటే మన లెవెల్లో అయిపోతుంది అనుకునే విషయాలు కొంచెం పెద్దగా అవుతున్నాయి. కాబట్టి మీరు ఉన్నవారు ఇప్పుడు ప్రతి ఒక్కరికి ప్రతి ఇష్యూలో చిన్న చిన్న ఇష్యూ వారిని క్లియర్గా ఏం చేస్తున్నాం ఏంటి అనేది మీకు తెలిసిన తర్వాత మళ్ళీ మా దగ్గర సర్పంచులకు వచ్చి బాధపడకుండా మా దగ్గర ఇది చేతులు ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రామ్ను నిర్వహించడం జరిగింది. దీనిగాను ఇప్పుడు మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి ఇచ్చేసిన మా 5 స్టార్ సబ్ డివిజన్ ఏఎస్పీ సార్ గారికి, అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ను కండక్ట్ చేస్తున్న మన 5 స్టార్ రూరల్ సిఐ గారికి, ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ నమస్కారం. మరోసారి ముఖ్యంగా ఒకటి గణేష్ విగ్రహాలు నిర్వహించేటప్పుడు గొడవలు చేయకుండా అందరూ సమయాన్ని పాటించాలి. ఏదైనా మీ దృష్టికి వచ్చినట్లయితే మాకు ఇమ్మీడియట్లీ చెప్పండి. మా టీం ఖచ్చితంగా 5 to 10 minutesలో అక్కడ వస్తుంది. ఒకవేళ గ్రౌండ్ లెవెల్లో ఎస్ఐ కానీ ఇంకెవరైనా కానిస్టేబుల్స్కి మీకు తెలిసిన వాళ్ళు మా పిఎస్ నుండి ఎవరైనా రెస్పాన్స్ కాకపోతే మేము ఖచ్చితంగా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. నేనే ఉంటాను అక్కడ. నాకు ఫోన్ చేసిన తర్వాత వితిన్ 10 to 15 minutesలో నేను విలేజ్లో ఉంటాను. ఎందుకంటే నా రూరల్ పోలీస్ స్టేషన్లో నేను ఉన్న ప్లేస్ నుండి బయలుదేరితే 15 నిమిషాల్లో మన ఊరికి చేరుకున్నంత డిస్టెన్స్లో విలేజెస్ ఉన్నాయి. కాబట్టి మీరు నాకు ఫోన్ చేయవచ్చు, లేదా 100 dial కాల్ చేయండి. 100 dial కాల్ చేయగలిగితే మా టీం స్పాట్ రెస్పాన్స్ అవుతుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము వస్తాం. అక్కడ కూడా 100 dial వచ్చిన తర్వాత కూడా మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే కూడా మాకు కాల్ చేయవచ్చు, మేము మాట్లాడతాము. అదేవిధంగా ఏదైనా వచ్చిన వారందరూ కూడా మీకు సంబంధించిన మిత్రులకు చెప్పగలగాలి. చిన్న చిన్న ఇష్యూలో మనం గొడవల్లో ఇరుక్కుంటా ఉన్నాము, మళ్ళీ దాని నుండి బయటపడడానికి నానా ఇబ్బంది పడతా ఉన్నాం. ఇలాంటి ఇష్యూలో మీరు పడే బాధలు ఏమున్నాయో మీ మిత్రులకు చెప్పగలిగితే ఇలాంటి గొడవల్లో వాళ్ళు రారు. కాబట్టి ఇలా గొడవలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి పండగ నిర్వహించుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించినాము. దీనికి గాను మరింత విశ్లేషణగా ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి మన యొక్క గౌరవ ఏఎస్పీ సార్ని మాట్లాడవలసింది. చెప్పండి. ఏదైనా పండుగ ఎనీ ఫెస్టివల్, గణేష్ కానీ నవరాత్రి కానీ మన కోసం కదా, అప్నేలే కడతా. మన సంతోషంగా మన మెంటల్ పీస్ కోసం, దేవుడు ఆస్థలో ఉంది దీనికోసం. కరెక్ట్. ఎనీ రిలీజన్, రంజాన్, ఈద్, హోలీ, దివాళీ, ఆల్ ఫెస్టివల్స్ మన కోసం సెలబ్రేట్ చేస్తాం. 2 minutes నేను మాట్లాడిన తర్వాత మీకు చెప్పాలి. సో अभी क्या है, तो फॉर एग्जांपल इंडिया पाकिस्तान मैच నడుస్తుంది, లేకపోతే 2 टीम का मैच हुआ, इंडिया जीत गई. इंडिया గెలిస్తే మనం సెలబ్రేట్ చేస్తాం, यार जीत गए. क्यों खुश करते हैं, क्यों सेलिब्रेट करते हैं? మన కోసం, మనకి చాలా హ్యాపీ फील అవుతుంది. ये थोड़ी करते हैं पाकिस्तान हार गया, पाकिस्तान को जलाने के लिए करते हैं क्या, जेलस फील कराने के लिए, चिढ़ाने के लिए, टीज करने के लिए ऐसा करते हैं क्या? नहीं करते ना. మన హ్యాపీనెస్ కోసం సెలబ్రేట్ చేద్దాం. కరెక్ట్. कोई भी फेस्टिवल है, हिंदू కానీ ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ సిక్ కానీ, వాళ్ళు స్వయం కోసం సెలబ్రేట్ చేయాలి. ये नहीं करना है कि भाई अभी अपना कर रहे हैं तो दूसरे को चिढ़ाओ, बैड वर्ड यूज చేయాలి, లేకపోతే कुछ प्रॉब्लम करो, कुछ चीज करो, बिदरी पिटी, ये सब नहीं करना. दूसरे के लिए नहीं, अपने लिए करना है. भाई हम लोग जब पूजा करते हैं ये थोड़ी करते हैं कि भगवान जो कुछ भी अच्छा करे हमको करे या बगल वाले को खराब करे. ये पूजा में करते हो क्या, हे भगवान बगल वाले को बुराई कर दो, ऐसा भी करता है पूजा? नहीं करता है. क्या भाई मेरा बच्चा अच्छा हो, मेरा ఫ్యామిలీ अच्छा हो, మన కుటుంబంలో మంచి ఉండాలి, ये
ये थोड़ी बोलते हैं हे भगवान ना पड़ू ना पकना वालों की कष्ट पड़ी, ये कोई बोलता है क्या? नहीं बोलता है। अदेलागा कोई भी फेस्टिवल है अपने लिए करना है, पीसफुल करके। कोई राउडीजम, ये डीजे में गाना बजाते हैं, भाई आरती बजाओ, भगवान के गीत बजाओ, बिल्कुल पीसफुली बजाओ। आप कोई चिढ़ाने के लिए कोई बैड सॉन्ग्स చేయవద్దు है ना, वो बेसिक वो रिक्वेस्ट है। कोई भी इशू है, సిఐ గారు ఉన్నారు, ఎస్ఐ గారు ఉన్నారు, మన ఏఎస్ఐ ఎక్సీస్ పీసీ మొత్తం ఫీల్డ్లో ఉంటారు కదా, అదనా ఇష్యూ వస్తే మీ అప్పుడే కాల్ చేసి మెసేజ్ పెట్టాలి, లేకపోతే కాల్ చేయాలి, డయల్ 100 చేయాలి। पुलिस नहीं आती है దాని తర్వాత మీ ఏదైనా యాక్షన్ తీసుకుంటూ आप ले सकते हो, కానీ ముందు ఒకసారి మీ పులిస్కి కంప్లైంట్ చేయండి, पुलिस ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటున్నారు లేగా, ठीक है। बट खुद से लड़ाई करना, झगड़ा करना वो। दूसरा एक रिक्वेस्ट मेरा ये है, देखो अभी कोई फेस्टिवल आ रहा है, गणेश आ रहा है, नवरात्रि आ रहा है, थोड़ा प्योरिटी ఉండాలి కదా, ప్యూరిటీ అంటే శుద్ధता। ये जो बेड शॉप, अल्कोहल, दारू, गांजा, वो सब बंद करो भाई थोड़े दिन के लिए। भगवान में पूजा पाठ करो, विश्वास करो, क्या नहीं सही है, पीछे सही है, यूथ सही है। है, सही है। देखो అర్థమైందని నేను చెప్తాను, वो समझ आ रहा है। वो देखो सेलिब्रेट ఇప్పుడు మన ఏం కల్చర్ एक थोड़ा माइंडसेट ये आ गया है, ఫెస్ట్ పండుగ అంటే సెलिब्रेशन కోసం మద్య కావాలి, दारू కావాలి। वो जो माइंडसेट है ना, गलत माइंडसेट है। अल्कोहल లేకుండా సెलिब्रेशन पॉसिबल లేదు, ఇది माइंडसेट इज नॉट करेक्ट, ठीक है। సో आप लोग देखिए, పెద్ద గురు వాళ్ళు, పెద్ద మనసు వాళ్ళు ఉన్నారు, सरपंच గారు ఉన్నారు, तो आप लोग काइंडली वो गणेश के समय, दुर्गा नवरात्रि के समय बेल्सो बंद करा दो भाई, ठीक है। 10 दिन वो शराब नहीं पिएंगे, मर नहीं जाएगा कोई, क्या मर जाओगे? तो भाई मत करो यार ये। तो नहीं पीता जावा करके वो 2 दिन उठते ना गणेशा, हाँ तो वो भाई देखो, अब वो कोई भी మీ అందరికీ తెలుసు తాగి తర్వాత ప్రాబ్లం వస్తుంది, గొడవ వస్తుంది, जो भी इशू होता है वो पीने के बाद होता है। हाँ तो वो मत करो यार, ठीक है। वो थोड़ा बड़े वाले बोलेंगे ना, పెద్ద మనసు వాళ్ళు చెప్తే देखो सुनेगा नहीं, पीने वाले पीते, आपका काम है बोलना, अवेयरनेस फैलाना, ठीक है। और बेल शॉप वालों को बोलो भाई मत कर यार, आके थोड़े 10 दिन कंट्रोल कर लो, वो पॉसिबल है। 2 दिन पहले रख के लाके रख दिए। ठीक है, आप लोग बात करिए, अवेयरनेस करिए, ठीक है। और हम लोग जो है ना बेल शॉप पे ये बेल शॉप बंद कराएंगे, जो भी बेल शॉप ओपन करेगा ना, वो बेल शॉप का मटेरियल सीज करना। अगर कोई सीज नहीं कर रहा मुझे कॉल करना, मैं आके सीज करूँगा, बट बेल शॉप में कोई सारा भरा मत बेचना भाई, ठीक है। ये मैं क्लियरली बोल दे रहा हूँ, बाद में मुझे मत बोलना। अगर ఒక్క బెల్ షాప్ ఓపెన్ అయితే గణేష్ సమయంలో లేకపోతే నవరాత్రి సమయంలో నేను మొత్తం మటీరియల్ సీజ్ చేద్దాం, क्लियर वार्निंग నేను ఇస్తాను, ठीक है। कोई नहीं करा मैं आके कर दूंगा, ठीक है। वो बिल्कुल क्लियर, ये किराना स्टोर लेకపోతే ये स्टोर कुछ नहीं, वो गणेश के समय बिल्कुल प्योर रहना है, ये बिल्कुल वो सब नहीं चलेगा। सेकंड पॉइंट ఏమంటే यहाँ पर अभी ये राउडी वाले कोई है, ये विट्ठल है, ओलासुअर विट्ठल इले गाँव का तुम हो, हाँ। ये मुत्तानी रवि और गुडेतीवर विट्ठल तीनों हो। अभी क्या ఏ పని చేస్తారా ఇప్పుడు? సార్ నేను చెంగ పని చేస్తున్నా, అతను బీడి కంపెనీ పని చేస్తాను, జ్ఞాత రాస్తాను। ये 2000 అది ఎంత కేసెస్ ఉన్నాయి ఇప్పుడు? 30 ఒకటి ఉన్నాయి కదా 2010లో, కరెక్ట్। అప్పుడు దాని తర్వాత సత్తాలు ఉన్నారు ఇక్కడ మన స్టాఫ్, ఏఎస్ఐ ఎక్సైజ్ कोई है, कौन है? हाँ वो अभी 2010 తర్వాత ఇంకా కేసెస్ ఉందా లేదా? किसको पता है? नहीं है। देखिए अभी क्या है, ये राउडी शीट कुछ सस्पेक्ट में है